రక్షకుడైన యేసు స్వామి పేర మీ అందరికీ ఈ మండలకాల శుభాలు వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఆరాధనకు సమయమైంది. ప్రార్థనతో ఆరాధన ప్రారంభం చేద్దాం. మా ఆశ్రయ దుర్గమ విమోచకుడ సర్వశక్తి కలిగిన ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము నాయన. ఈ పగటి వేళంతా కూడా సంఘాన్ని మీ బలిష్టమైన రెక్కల కాపుదలనిచ్చి నా ప్రభా ఈ మండల కాల ధ్యానంలో 10వ దినంలోనికి మమ్మల్ని తీసుకొని వచ్చిన విధానము కొరకై స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఇంకా రావలసిన మా ప్రియులను తోడుకొని రండి. వచ్చిన మా స్వరాలతో మిమ్మల్ని కీర్తించడానికి గణపరచడానికి సహాయం చేయండి. ఈ దినాన ప్రభా మీ పక్షాన్ని నిలవనై ఉన్న మీ దాసులను జ్ఞాపకం చేసుకుని ఆత్మచేతనైనా నడిపించి సంఘానికి కావలసిన వర్తమానముతో మీరు మాట్లాడగలందులకై మీకు వందనములు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను. ఈ ఆరాధన అంతా కూడా ఆది నుండి అంతం వరకు మీకు మహిమకరంగా చేరినెల్లర్లకు దీవెనకరంగా ఉండునట్లు కృపదయ చేయమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చోనండి. సాయంకాల ఆరాధనలోకి వెళ్ళటగాను ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకంలో నుండి అనుబంధంలో చూడండి 712వ కీర్తన పాడుతూ దేవుని మహింపరుస్తూ ఆరాధనలోనికి మనం ప్రవేశిద్దాం. బైబిల్లో కీర్తన పుస్తకాల్లో 695, లెంట్ పుస్తకాల్లో 84. దయచేసి కూర్చునండి. ప్రభునందు ప్రియమైన సంగమా, దేవుని బిడ్డలారా, లెంట్లో 10వ దినము కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగాలు చదవగా విందాం. పాత నిబంధన పాఠ్య భాగం యెషయా గ్రంథం 51వ అధ్యాయం 4 నుండి 8 వచనాల వరకు ఎండ్రపాటి సుమతి గారు చదవాలని మనవి చేస్తూ ఉన్నాను. పత్రిక సువార్త పాఠ్య భాగం లోకా సువార్త 7వ అధ్యాయం 1 నుండి 10 వచనాల వరకు ఎడ్ల రోజ్మేరీ గారు చదవాలని మనవి. పాత నిబంధన పాఠ్య భాగం సుమతి గారు. పాత నిబంధన పాఠ్య భాగం సుమతి. లెంటులోని 10వ దినముకై ఏర్పాటు చేయబడిన పాత నిబంధన పాఠ్యభాగము యెషయా గ్రంథము 51వ అధ్యాయము 4వ వచనం నుంచి 8వ వచనం వరకు. యెషయా గ్రంథము 51వ అధ్యాయము 4వ వచనం నుంచి ప్రారంభము. నా ప్రజలారా నా మాట ఆలకించుడి, నా జనులారా నాకు చెవియొగ్గి వినుడి. ఉపదేశము నా యొద్ద నుండి బయలుదేరును, జనములకు వెలుగు కలుగునట్లుగా నా విధిని నియమింతును. నేను ఏర్పరచు నా నీతి సమీపంగానున్నది, నేను కలుగజేయు రక్షణ బయలుదేరుచున్నది. నా బాహువులు జనములకు తీర్పు తీర్చును. ద్వీపవాసులు నా తట్టు చూచి నిరీక్షణ గలవారాగుదురు. వారు నా బాహువును ఆశ్రయింతురు. ఆకాశం వైపు కన్నులెత్తుడి, క్రింద భూమిని చూడుడి. అంతరిక్షము పొగవలే అంతర్ధానమగును, భూమి వస్త్రం వలె పాతగిలిపోవును. అందలి నివాసులు అటువలే చనిపోవుదురు. నా రక్షణ నిత్యముండును, నా నీతి కొట్టివేయబడదు. నీతి అనుసరించి వార్లారా నా మాట వినుడి, నా బోధను హృదయమందుంచుకున్న జనులారా ఆలకించుడి. మనుష్యులు పెట్టు నిందకు భయపడకుడి, వారి దూషణ మాటలకు దిగులు పడకుడి. వస్త్రమును కొరికివేయినట్లు చిమ్మట వారిని కొరికివేయును, బొద్దీక గొర్రెబొచ్చును కొరికివేయినట్లు వారిని కొరికివేయును. అయితే నా నీతి నిత్యము నిలుచును, నా రక్షణ తరతరములుండును. ఏర్పాటు చేయబడిన వాక్య భాగము ఇంత పర్యంతము. ఓ ప్రభువా మమ్మను కనికరింపుము. దేవునికి స్తోత్రము కలుగును.
సువార్త పాఠ్య భాగం రోజ్మేరీ గారు. లెంటులోని 10వ దినం వరకు ఏర్పాటు చేయబడిన సువార్తలోని దేవుని వాక్యము లూకా సువార్త 7వ అధ్యాయము 1 నుంచి 10 వరకు. లూకా సువార్త 7వ అధ్యాయము 1 నుంచి ప్రారంభం. ఆయన తన మాటలన్నీ ప్రజలకు సంపూర్తిగా వినిపించిన తర్వాత కపెర్నహూములోనికి వచ్చెను. ఒక శతాధిపతికి ప్రియుడైన దాసుడొకడు రోగి అయి చావ సిద్ధమై ఉండెను. శతాధిపతి యేసుని గూర్చి విని ఆయన వచ్చి తన దాసుని స్వస్థపరచవలనని ఆయనను వేడుకొనుటకు యూదుల పెద్దలను ఆయన యొద్దకు పంపెను. వారు యేసునొద్దకు వచ్చి, నీ వలన ఈ మేలు పొందుటకు అతడు యోగ్యుడు. అతడు మన జనులను ప్రేమించి మనకు సమాజ మందిరము తానే కట్టించెనని ఆయనతో చెప్పి మిక్కిలి బతిమాలు కొనిరి. కావున యేసు వారితో కూడా వెళ్ళెను. ఆయన ఆ ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు శతాధిపతి తన స్నేహితులను చూచి, మీరు ఆయన యొద్దకు వెళ్ళి, ప్రభువా, శ్రమ పుచ్చుకొనవద్దు, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రులను కాను. అందుచేత నీ యొద్దకు వచ్చుటకు పాత్రనని నేను ఎంచుకొనలేదు. అయితే మాట మాత్రము సెలవిమ్ము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. నేను సహా అధికారమునకు లోబడిన వాడును. నా చేతి క్రిందను సైనికులు ఉన్నారు. నేనొకని పొమ్మంటే పోవును, ఒకని రమ్మంటే వచ్చును. నా దాసుని చేయుమంటే ఇది చేయునని నేను చెప్పినట్టు ఆయనతో చెప్పుడని వారిని పంపెను. యేసు ఈ మాటలు విని అతని గూర్చి ఆశ్చర్యపడి తన వెంట వచ్చుచున్న జన సమూహం వైపు తిరిగి, ఇశ్రాయేలులోనైనను ఇంత గొప్ప విశ్వాసము నేను చూడలేదని మీతో చెప్పుచున్నానెను. పంపబడిన వారు ఇంటికి తిరిగి వచ్చి ఆ దాసుడు స్వస్థుడై ఉండుట కనుగొనిరి. ఏర్పాటు చేయబడిన సువార్తలోని దేవుని వాక్యం ముగిస్తున్నది. ఓ ప్రభువా, మమ్మను కనికరింపుము. దేవునికి స్తోత్రము. ఓ నీది నాజు సిల్వాకి చెల్లునా విమోక్తి చెల్వమో బనాదరి చేరనాకు మోక్తి. మన తండ్రి అయిన దేవుని నుండి, ప్రభు అయిన యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానం మీకు కలుగునుగాక. ఆమేన్. దయచేసి కూర్చునండి. ప్రైజ్ లార్డ్ అండి. అందరికీ దేవునికి మహిమ కలుగును గాక. మరి గడిచిన మండల కాల ధ్యానం నుంచి ఈ మండల కాల ధ్యానం వరకు మహాదేవుడును మన రక్షకుడునైన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మనందరినీ సజీవ లెక్కలో ఉంచి తన ఉచితమైన కృపచేత మనందరికీ రక్షణను కలుగజేస్తూ ఈ యొక్క 10వ రోజు, మరి లెంట్లోని 10వ రోజు మండలకాల ధ్యానంలోకి ప్రవేశించిన అదే మనల్ని ప్రవేశపెట్టిన త్రియేక దేవునికి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే మన సంఘ గురువర్యులు, నన్ను ఇక్కడ ఆహ్వానించినటువంటి సంఘ గురువర్యులు రెవరెండ్ పి దేవదాస్ అయ్య గారికి నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే రెవరెండ్ పి నానిబాబు పాస్టర్ గారు, అడిషనల్ పాస్టర్ గారు, మరి నానిబాబు పాస్టర్ గారికి కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే అసిస్టెంట్ పాస్టర్ గారు అయినటువంటి రెవరెండ్
కేటీవీకే కిరణ్ కుమార్ గిఫ్టీ పాస్టర్ గారు కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే సంఘస్థులకు చేరి వచ్చిన నా యొక్క మిత్రులు శ్రేయోభిలాషులు ఉన్నారు, వారికి మరి స్త్రీల సమాజం వారికి, సండే స్కూల్ యూత్ వారందరికీ నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చదవబడిన లేఖన భాగం నుంచి యెషయా గ్రంథం 51వ అధ్యాయము 6వ వచనం భాగాన్ని చదువుకుందాం. ఆకాశం వైపు కన్నులెత్తుడి, క్రింద భూమిని చూడుడి, అంతరిక్షము పొగవలే అంతరార్థమగును, భూమి వస్త్రము వలె పాతగిలిపోవును, అందలి నివాసులు అటువలే చనిపోవుదురు, నా రక్షణ నిత్యముండును, నా నీతి కొట్టివేయబడదు. చిన్న ప్రార్థన చేసుకుందామండి. మమ్మల్ని అత్యంత కృపా కనికరముతో ప్రేమించిన మా ఘనమైన యేసయ్య, నీ ఘనమైన శ్రేష్టమైన పవిత్రమైన పాదముల కోట్లాది స్తుతులు స్తోత్రం చెల్లిస్తున్నాం తండ్రి. ఈ యొక్క సాయంకాలం సమయం ప్రభా మమ్మల్ని అందరినీ తండ్రి ఈ రీతిగా చేర్చి తండ్రి, లెంట్లోని 10వ రోజు ప్రభా మమ్మల్ని ప్రవేశపెట్టిన విధానాన్ని బట్టి నీకే స్తోత్రం ప్రభా. ఈ దినం తండ్రి నాయన రక్షణ అభయం గురించి నేను మాట్లాడుతున్నాను తండ్రి. నీ యొక్క అభిషేకాన్ని నా మీద ఉంచండి ప్రభా. బిడ్డలకు ఏమి రక్షకుడు తండ్రి మీరే తండ్రి, చక్కగా తండ్రి మీరే వడ్డించి విరిచి ప్రభా వడ్డించమని మీ ఆత్మీయ జ్ఞానాన్ని మా అందరికీ తెలియజేయమని, భయపడకపోవటం, భయం లేకుండా ఉండటం, ఫియర్లెస్నెస్, ఒక విధంగా అష్యూరెన్స్ అంటే ఒక భరోసా ఇస్తుంది ఉంటుంది. అంటే భయపడొద్దు నేనున్నాను అనే ఒక ధైర్యం రక్షించే విధంగా ఈ యొక్క అభయం అనే మాటని మనం చూస్తాం. రక్షణ కల్పించటం లేదా నిర్భయత, ఒక భరోసా. మరి దేవుడు తన భక్తులకు భయపడుకు నేనున్నాను, డోంట్ బి అఫ్రైడ్ ఐ ఆమ్ హియర్ అనే వాగ్దానంతో మన దేవాతి దేవుడు మనకి అభయాన్ని ఇస్తూ ఉంటాడు. మరి ఇంతకీ ఈ అభయాన్ని ఇవ్వటం గల కారణం మనం తెలుసుకోవాలి. అభయం అనేది భయపడకపోవటం, నేనున్నాను నువ్వు వెళ్ళు అని అంటూ ఉంటాం, నీ వెనక నేనున్నాను నువ్వు వెళ్ళు అనుకుంటా అని ఒక ధైర్యాన్ని ఇస్తూ ఉంటుంది అభయాన్ని. మరి దేవుడిచ్చే అభయం ఎలాంటిది, ఎందుకు దేవుడు ఈ అభయాన్ని ఇస్తున్నాడు, ఈ రాత్రికాల సమయం ముందు మనం చక్కగా నేర్చుకోవాలని ఆశపడుతున్నాను. మరి అభయాన్ని ఇవ్వటం గల కారణం, మరి మనిషి భయపడిపోయాడు. మనిషికి మరణ భయం అనేది వచ్చింది. మనిషికి మరణ భయం వచ్చింది కనుకనే దేవుడు రక్షణ అభయాన్ని ఈరోజు మనందరికీ వినిపిస్తున్నాడు. ఒకసారి ఆదికాండంలోకి వెళ్దాం. ఆదికాండము 3వ అధ్యాయము. ఎందుకు మనిషికి భయం వచ్చిందో 8, 9 వచనాలు చదువుకుందాం. చల్లపోటను ఆదామును అతని భార్యను తోటలో సంచరించుచున్న దేవుడైన నువ్వెక్కడ ఉన్నావనెను. అందుకు అతడు, నేను తోటలో నీ స్వరము వినినప్పుడు దిగంబరిగా నుంటిని గనుక భయపడి దాగుకొంటిని. భయపడి దాక్కున్నాడు. మొట్టమొదటి ఆది జంట భయపడి దాగుకున్నారు. ఎందుకు భయపడి దాక్కున్నారంటే, ఇప్పుడు మన పూర్వీకులంటే ఆది జంటకు భయం వచ్చేసింది. మరి రక్షకుడి యొక్క రాక అవసరమైంది. అందుకనే మనం లోకాసు వార్త 2వ అధ్యాయము 10వ వచనం భాగంలో చూస్తూ ఉంటాం. ఏమని చూస్తూ ఉంటాం? లోకాసు వార్త 2:10. అయితే ఆ దూత భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేరు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. మరి రక్షకుడి యొక్క రాక అవసరమైంది. మొదటి మానవుడు భయపడ్డాడు, మరణ భయం మానవుడికి వచ్చేసింది. ఈ భయాన్ని పోగొట్టాలంటే మరి దేవదూత వచ్చేసి అభయాన్ని ఇస్తుంది. భయపడకుడి, ప్రజలందరికీ కలగబో మహా సంతోషకరమైన సువార్తమానం. అది ఆ సిటీ ఆఫ్ డేవిడ్, దావీదు పట్టణంలో నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయనే ప్రభు అయిన క్రీస్తు. రక్షకుడి కోసం ఇక్కడ భయాన్ని పోగొట్టడానికి భయపడకుడు అనే వాగ్దానం మనందరికీ ఇస్తుంది. భయపడకుడు అనే మాట పరిశుద్ధ గ్రంథంలో 360 సార్లు వరకు మనం చూస్తూనే ఉంటాం. ఈ భయాన్ని పోగొడటానికి, ఈ రక్షణ అభయాన్ని ఇవ్వడానికి దేవాతి దేవుడే ఆ దివి నుండి భూమికి దిగి వచ్చినట్లు మనం చూస్తాం. ఈ సాల్వేషన్, ఈ రక్షణ అనే పదం పరిశుద్ధ గ్రంథంలో 160 నుంచి 170 సార్లు రాయబడి ఉందండి.
ఒక ఓల్డ్ టెస్ట్మెంట్లోనే 116 నుంచి 119 సార్లు రాయబడింది. మరి ముఖ్యంగా కీర్తన గ్రంథంలో అనేక ప్రస్థానాలు ఈ యొక్క పరిశుద్ధ గ్రంథంలో రక్షణ గురించి మనం చూస్తూ ఉంటాం. అదే న్యూ టెస్ట్మెంట్లో చూసినట్లయితే మనం 43 నుంచి 45 వరకు ఇంచుమించు రక్షించబడటం ఎన్ని కలుపుకుంటే 380 సార్లు ఈ రక్షణ గూర్చిన ప్రస్తావన రాయబడింది. ఆది కాండంలో మొదలైన ఈ రక్షణ ప్రకటన గ్రంథం వరకు ఉంటుంది. ఆది కాండం 49:18 వచనంలో రక్షణ గురించిన ప్రారంభం అయితే, ప్రకటన గ్రంథం 17వ అధ్యాయం 1వ వచనంలో రక్షణ గురించి మనం చూస్తూ ఉంటాం. ఈ రక్షణను ఇవ్వటానికి లోకానికి దేవుడు అరుదించాడు. ప్రకటన గ్రంథం 1:17 అంటాడు, భయపడకము. ఆల్రెడీ అభయం ఇచ్చేసింది, భయపడకము. అక్కడ మొదటి ఆదాము భయపడ్డాడు. ఆ భయం చేత మనందరికీ మరణ భయం వచ్చేసింది. ఈ మరణ భయాన్ని పోగొట్టడానికే రక్షకుడిగా అభయాన్ని ఇవ్వటానికి లోకానికి అరుదించడం చూసాం. అందుకనే మత్తయి సువార్త 1:21 అంటాడు, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును, కనుక ఆయనకి యేసు అను పేరు పెడతాం. సిమియోను అంటూ ఉంటాడు ఆ గీతంలో, లూకాసు వార్త 2వ అధ్యాయం 32వ వచనం భాగంలోనే ఏమంటా ఉంటాడు సిమియోను గారు, నాదా ఇప్పుడు నీ మాట చొప్పున సమాధానముతో నీ దాసును పోనిచుచున్నావు. అన్యజనులకు నిన్ను బయలుపరచుటకు వెలుగుగాను, నీ ప్రజలైన ఇశ్రాయేలుకు మహిమగాను, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ నేను కన్నులారా చూచానయ్య అన్నమాట. అన్యజనులకు ఎలాంటిదంట? వెలుగుగా. 51వ యెషయా గ్రంథం రాయుచున్నదే. దీని మూలాంశము యోధాని దేవుని దగ్గరకు నడిపించడానికి, మెస్సేజ్ ద్వారా రక్షణ సువార్త ప్రచారం చేయడానికి యెషయా గ్రంథం రాయబడిందండి. సిమియోను గారు అంటున్నాడు, గాను అన్యజనులు నిన్ను బయలుపరిచి నీకు వెలుగుగా, నీ ప్రజలైన ఎవరంట, నీవు సకల ప్రజల ఎదుట సిద్ధపరిచిన నీ రక్షణ. ఎవరి రక్షణ అది? నీ రక్షణ. సాల్వేషన్ ఈజ్ ప్రామిసైడ్. సాల్వేషన్ అనేది వాగ్దానం చేయబడింది అన్నది. సాల్వేషన్ అనేది ఇది ఎవరైనా పొందుకోవచ్చు. ఎవ్రీవన్ కెన్ గెట్ ఇట్. సాల్వేషన్ ఈజ్ ఫ్రీ. సాల్వేషన్ అనేది అది క్రీస్తు ద్వారా మాత్రమే. రక్షణ ఓన్లీ త్రూ జీసస్ క్రైస్ట్. పన్ను కడతాం, వాడు వేసుకునే ప్యాంపర్కి పన్ను కడతాం, వాడు చదువుకుంటుంటే పన్ను కడతా ఉంటాం, వాడు ఉద్యోగం చేస్తుంటే వాడు ట్యాక్స్ పే చేస్తూ ఉంటాడు. ఈవెన్ రిటైర్డ్ అయిన తర్వాత వచ్చే పెన్షన్ కూడా పన్ను కడతా ఉంటాం. ఇంతగా పన్నులు చెల్లిస్తున్న మనకి దేవుడిచ్చే ఉచితమైన రక్షణ అంట. ఇండియాలో ఉన్న జనాభా ఇంచుమించు ఇప్పుడు 146 కోట్లు అయింది. తెలుసా మీకు? 146 కోట్లు ఉంటే సుమారుగా ఒక ఏడాదికి 21 లక్షల కోట్ల ట్యాక్స్ పే చేస్తున్నాం. 21 లక్షల కోట్లు. యావరేజ్గా పర్ డే ఒక రోజుకి 6,200 నుంచి 6,280 కోట్ల రూపాయలు ట్యాక్స్ పే చేస్తున్నాం. ఇంతగా ట్యాక్స్ పే చేస్తున్న మనకి దేవుడు ఉచితంగా ఇచ్చిన రక్షణని ఈరోజు నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావు. జాగ్రత్త. ఉచితంగా అనుగ్రహించావు. ఈవెన్ ఒక సింగిల్ రూపీ కూడా నువ్వు పెట్టవసరం లేదు. ఉచితంగా అనుగ్రహించిన రక్షణ నిర్లక్ష్యం చేస్తే నువ్వు ఎలాగూ తప్పించుకుంటావని పరిశుద్ధ లేఖనం తెలియజేస్తుంది. ఈ యొక్క రక్షణ త్రూ జీసస్ క్రైస్ట్. అపోస్తలుల కార్యాలు 4వ అధ్యాయం 12వ వచనం అంటే, ఏ నామమున మనకు రక్షణ కలగదు. ఎవరి నామమున అంటది? యేసు నామమున మాత్రమే. ఒకసారి చదవండి ఆ వచనం. మరి ఎవని వలన రక్షణ కలగదు? ఈ నామమున వలనే రక్షణ పొందగలము. ఆకాశము క్రింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ పొందాడు? మరి భారతదేశంలో ఉన్న దేవుళ్ళు దేవతలు అనబడే వాళ్ళ సంఖ్య 3 కోటి ఉంటుంది. 3 కోట్ల పైన ఉంటుంది. మరి పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది, ఆకాశము కింద మనుషులలో ఇయ్యబడిన మరి ఏ నామమున రక్షణ కలగదు. ఓన్లీ త్రూ జీసస్ క్రైస్ట్. యేసు నామములో మాత్రమే మనకు రక్షణ కలిగింది. ఈ దేవుళ్ళు దేవతలు అనబడి ఎవరు ఈ రక్షణను ఇవ్వలేరు. అది ఓన్లీ ఇచ్చేది మాత్రమే, అది ఓన్లీ త్రూ జీసస్ క్రైస్ట్. ఈ రక్షణ త్రూ జీసస్ క్రైస్ట్ ద్వారా మాత్రమే మనం పొందుకోగలం. ఇది ఉచితంగా మనం అనుగ్రహించాడు. మన మొదటి మనుషుడు తన అవిధేయత వలన మనందరినీ పాపులుగా చేశాడు. మొదటి మనుషుడైనటువంటి ఆదాము మనందరూ చేసిన పాపం,
ఆజ్ఞను అతిక్రమించి పాపం చేసిండే ఆ పాపానికి వచ్చే జీతం మరణం. ఈ మరణ భయాన్ని తీసివేయటానికి, రక్షణ అభయాన్ని ఇవ్వటానికి దేవాతి దేవుడే నరావతారినిగా ఈ లోకాన్ని ఖరీదించాడు. ఒక మనుషుని ఏంటంట అవిధేయత అంటండి. ఒక ఏలయనగా ఒక మనుషుని అవిధేయత, రోమాపత్రిక 5:19 రాయబడింది. ఏలయనగా ఒక మనుషుని అవిధేయత వలన అనేకులు పాపులుగా ఎలాగూ చేయబడిరో అలాగే ఒకని విధేయత వలన అనేకులు నీతిమంతులుగా చేయబడుతున్నారు. ఒక మనుషుని అవిధేయత పాపాలలోకి తీసుకెళ్ళిపోయింది. ఒక మనుషుని విధేయత మనందరినీ నీతిమంతులుగా, రక్షకుడిగా, కారకుడిగా మనం చేసేసింది. అదే మనం ఇప్పుడు న్యూ టెస్ట్మెంట్లో పాఠం చదువుకున్నాం, శతాధిపతి దాసుడి గురించి. చాలా ఇన్నర్గా మనం ఆలోచించినట్లే అసలు శతాధిపతి ఒక అన్యుడు. చూడండి, శతాధిపతి మరి అక్కడ లూకాసు వార్త 7వ అధ్యాయం 1 నుంచి 10 వచనాలు మనం చదువుకున్నాము. మరి అక్కడ జరిగిన 7వ అధ్యాయం 2వ వచనంలో ఏమనుంది? ఎవరంటే అయినా శతాధిపతికి ప్రియుడైన దాసుడు. అంటే శతాధిపతి ఒక ఆఫీసర్ క్యాడర్లో ఉండి తన ప్రియ దాసుడిని ప్రేమిస్తున్నాడు. ప్రియుడైన దాసుడు మరి చావరైనప్పుడు మరి ఆయన ఆ బాధ్యతను తీసుకున్నాడు. ఎలాగైనా ఆయన్ని బాగు చేయాలి, ఎలా చేయాలి, ఏం చేయాలనుకున్నాడు. మరి అదే వచ్చిన అంటున్నాడు, ఏమన్నా శతాధిపతి యేసుని గురించి విన్నాడంట. చూసా, శతాధిపతికి మరి ఇలాగా యేసు ప్రభువారు వినటం వల్ల ఏం జరిగింది? వినటం వలన విశ్వాసం కలిగింది. వినటం వలన విశ్వాసం. అదే అంటాడు రోమాపత్రిక 10:17 విశ్వాసం కలిగిద్దు. వినటం వలన విశ్వాసం. 51 ఇప్పుడు యెషయా గ్రంథం చెప్పింది, నా మాట చెవియొగ్గి వినండి, నా ఉపదేశం బయలుదేరుతుంది, నా నీతి సమీపంగా ఉండి నా రక్షణ బయలుదేరుతుంది. మై సాల్వేషన్ ఈజ్ ఆన్ ది వే. వింటలా మనం వినకపోవటం వల్ల తప్పిపోతున్నాం. వినటం వల్ల విశ్వాసం. శతాధిపతి విన్నాడు. అలాగే 7:5 అంటున్నాడు, దైవజనునికి ప్రేమించే అనుభవం ఉంది. 4 క్వాలిటీస్ ఉన్నాయండి, చాలా జాతి ఉన్నాయి. మొదటి క్వాలిటీలో ప్రేమించే క్వాలిటీ ఉంది. తన కింద ఉన్న దాసుల్ని ప్రేమిస్తున్నాం. మనం కూడా మన తల్లిదండ్రులు ప్రేమిస్తున్నామా? మన ఎదుటి వాళ్ళని ప్రేమిస్తున్నామా? తోటి సహోదరుని ప్రేమిస్తున్నామా? సంఘ సభ్యుల్ని ప్రేమిస్తున్నామా? శతాధిపతి అయి ఉండి ఒక అధిపతి, 100 మందికి అధిపతి అయి ఉండి తన కింద ఉన్న దాసుల్ని ప్రేమిస్తున్నాడండి. ఒక బాధ్యత తీసుకున్నాడు. ఆయనలో ఉండే ప్రేమ, కరుణ, దయ, బాధ్యత మనలో ఉన్నాయా? ఆయన యేసు ప్రభు వారి గురించి విన్నాడంట, అంతే. వినటం వల్ల విశ్వాసం వచ్చింది. నా దాసుని స్వస్థపరచగలడు ఆ శతాధిపతికి ఉందండి. మనము కూడా మన దైవజనులను ప్రేమించే అనుభవంలోకి మనం రావాలా. ద్వేషించే అనుభవాన్ని విడనాడమని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. ప్రేమించిన శతాధిపతి ఒక ఆఫీసర్ క్యాడర్లో ఉండి ఆయన సమాజ మందిరాన్ని కట్టించాడండి. దైవజనులకు సమాజ మందిరం, వాళ్ళు మాట్లాడుకుంటే సమాజ మందిరం కట్టించాడు. చూడండి, తర్వాత 6వ వచనం భాగం చూసినట్లయితే, అతడు తన జనులను ప్రేమించి మనకు సమాజ మందిరం తానే కట్టించడని ఆయనతో చెప్పి మిక్కిలి బతిమాలుకొనెను. కావున యేసు వారితో కూడా వెళ్ళాను. ఆయన ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు శతాధిపతి అంటున్నాడు తన స్నేహితులను చూసి, మీరు ఆయన వద్దకు వెళ్ళి, ప్రభువా, అక్కడ యేసు ప్రభువారు అంటారు. చూడండి, జన సమూహంతో ఒక మాట అంటాడు. ఏమంటాడు? ఇశ్రాయేలీయులనైనను యేసు ఈ మాటలు విని అతని గూర్చి ఆశ్చర్యపడ్డాడు. యేసు ప్రభువారిని ఆశ్చర్యపరిచే విశ్వాసం అది. ఫస్ట్ క్వాలిటీ శతాధిపతిలో ప్రేమించే క్వాలిటీ ఉంది. రెండవది దైవజనులను ప్రేమిస్తున్నాడు. మూడవ క్వాలిటీ తన్ను తాను తగ్గించుకుంటున్నాడు. నాలుగవది యేసు ప్రభువారిని ఆశ్చర్యపరిచే విశ్వాసం. నీవు నేను ఎప్పుడైనా మన దైవజనులన్నా ఆశ్చర్యపరిచే విశ్వాసంతో ఉన్నావా? కనీసం యేసు ప్రభువారిని పక్కన పెడదాం, యేసు ప్రభువారిని ఆశ్చర్యపరిచే విశ్వాసం ఆ శతాధిపతికి ఉందండి. యేసు ప్రభువారు ఆశ్చర్యపడి, ఇశ్రాయేలులో ఇంత గొప్ప విశ్వాసం నేను చూడలేదన్నాడండి. ఇంత గొప్ప విశ్వాసం. మరి ఆ విశ్వాసం ద్వారానే తన దాసుడు స్వస్థపరచడండి. మత్తయి సువార్త 15వ అధ్యాయంలో కానాను స్త్రీ కనబడతాం మనకి. మత్తయి సువార్త 15వ అధ్యాయం కానాను స్త్రీ, మరి అయ్యా నా కుమార్తెకు దయ్యం పట్టింది, బాగు చేయమని ప్రాధేయపడుతున్నప్పుడు ఆయన ఒక మాట అంటాడు. అక్కడ పిల్లల యొక్క రొట్టె మొక్క తీసుకొని కుక్క పిల్లల ఏటు చెప్తాం కాదన్నప్పుడు ఆమె అంటున్నప్పుడు, అయ్యా కుక్క పిల్లలు కూడా తన యజమాని బల్ల కింద పడు రొట్టె మొక్క తినదంటే ఎంత గొప్ప విశ్వాసం అండి.
ఇంత గొప్ప విశ్వాసం తన కుమార్తెను స్వస్థపరిచింది. 12 సంవత్సరాల రక్తస్రావం గల స్త్రీ విశ్వాసం ద్వారా ఆయన చెంగు పట్టుకుంటేనే స్వస్థత కలిగింది వెళ్ళింది. విశ్వాసం ద్వారా స్వస్థత కలుగజేసింది. ఫర్ బై దిస్ గ్రేస్ యూ హ్యావ్ బి సేవ్డ్ ఫర్ త్రూ ఫెయిత్. విశ్వాసం ద్వారా కృపచేతనే మనం రక్షించబడ్డారు. దిస్ ఈజ్ నాట్ యువర్ సెల్ఫ్, ఇట్ ఈజ్ ద గిఫ్ట్ ఆఫ్ గాడ్. సాల్వేషన్ ఈజ్ ద ఫ్రీ గిఫ్ట్ ఫ్రమ్ గాడ్. మనకు దేవుడు మరి ఒక ఉచితమైన రక్షణను అనుగ్రహిస్తుంటే నువ్వేమన్నావా? నిర్లక్ష్యం చేస్తున్నావు. నిర్లక్ష్య ధోరణిలో మనం ఉంటున్నాం అనమాట. అలాంటి నిర్లక్ష్యం ధోరణిలో ఉంటున్నప్పుడు మనం ఏం చేయాలి? మరణ భయంలో మరణ భయంతో మానవుడు భయపడుతుంటే మరి దేవాది దేవుడు ఆ మరణాన్ని జయించి, ఓ మరణమా నీ విజయం ఎక్కడా, ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడా అన్నాడు. మరణపు ముళ్ళు పాపం, పాపంకున్న బలం ధర్మశాస్త్రం. ఆ పాపానికున్న బలం ఏంటంట? మరణం. ఈ మరణాన్ని జయించిన దేవాది దేవుడు అన్నాడు, ఇట్ ఈస్ గ్రేట్ విక్టరీ ఓవర్ టు సిన్, ఇట్ ఈస్ గ్రేట్ విక్టరీ ఓవర్ టు సాటన్, ఇట్ ఈస్ గ్రేట్ విక్టరీ ఓవర్ టు డెత్. పాపం మీద, సాతాను మీద, మరణం మీద గొప్ప విజయం మోగించి మరణాన్ని శాసిస్తున్నాడు. నాలో పాపం ఉన్నది ఎవరైనా చెప్పగలరని ఛాలెంజ్ చేశాడండి ప్రపంచానికి. ఆయన పరిశుద్ధుడు. ఆ మరణాన్ని జయించి మరణ భయాన్ని పోగొట్టేశాడండి. మరణ భయాన్ని పోగొచ్చాడు. ఒకరోజు బ్లైజ్ పాస్కల్ ఈ ప్రపంచానికి మెకానికల్ క్యాలిక్యులేటర్ పరిచయం చేసిన వ్యక్తి. క్యాలిక్యులేటర్ని మనందరూ తెలిసి ఇప్పుడు క్యాలిక్యులేటర్ వాడుతున్నామంటే బ్లైజ్ పాస్కల్ చేసిన ఒక మహత్తర అద్భుతం అది. అలాగే బ్యారోమీటర్, మీకు తెలుసా బ్యారోమీటర్? వాతావరణంలో ఎలా వస్తుంది ఆ పాదరసం కిందకి పైకి వెళ్తాం, సడన్గా అప్పుడు తుఫాన్ వస్తూ ఉంటుంది. అలాంటిది కనుక్కున్న వ్యక్తి. మనం ఇప్పుడు వాడే సిరంజెస్ ఉన్నాయి కదా, వేసుకుంటూ ఉంటాం మనం జ్వరం వచ్చినప్పుడు, ఇవన్నీ అది ఆయన కనుగొన్నాడు. ఇలాంటి బ్యారోమీటర్ని, క్యాలిక్యులేటర్ను పరిచయం చేసిన ఫ్రెంచ్ మ్యాథమెటిషియన్ బ్లైజ్ పాస్కల్ ఒకరోజు 2 చక్రాల బండి మీద వెళ్తుంటే ఆ చక్రం స్లిప్ అయ్యి నదిలో పడబడుతుంది. రక్షించండి, రక్షించండి, రక్షించండి అని కేకలు వేస్తున్నాడు. ఏమీ చదువుకోలేని ఒక పామరుడు, పొలం పని చేసుకునే ఒక వ్యక్తి అటు నుంచి వెళ్ళి గబగబా పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ యొక్క చక్రం నుంచి తీపి బ్లైజ్ పాస్కల్ని రక్షించాడంట. ఆ రోజు బ్లైజ్ పాస్కల్ అన్నాడంట, మై డియర్ ఫ్రెండ్స్, వాట్ యు నీడ్ టుడే ఈజ్ నాట్ ఎ సైన్స్. ఓ మానవుడా, నీకు కావాల్సింది శాస్త్రం కాదురా, సేవియర్, రక్షకుడు నీకు కావాలి. రక్షకుడు ప్రజాపతి అయినటువంటి ఆ దేవాతి వైపును నువ్వు నేను తిరగాలి. ఎంతకాలం వస్తున్నాం మనం ఈ లంట్ డేస్లోకి? ఉచితంగా అనుగ్రహించి రక్షణను నిర్లక్ష్యం చేస్తున్నాం. ఒకవేళ రక్షకుడు ప్రజాపతి అంటే ఆ దేవాతి దేవుని మనం చూస్తున్నామా? విశ్వాసం కర్తయు దాన్ని కొనసాగించుచున్న యేసు వైపు మనం చూస్తూ పోవాలి. ఆయన్నే చూడాలి. ఆయన మన కోసం దివి నుండి భూమికి మరి దాసుని స్వరూపం తెచ్చుకున్నాడంట. రిక్తునుగా చేసుకుని తన్ను తాను తగ్గించుకొని, శతాధిపతిని చూసాక తగ్గించుకునే స్వభావం. ఇజ్రాయిల్ అయితే వాళ్ళ కన్నులంట కొవ్వుతో, వారి కన్నులు మెరకలై ఉన్నాడంటది. 73వ కీర్తన 7వ వచనంలో మాట ఉంటే, క్రొవ్వుతో వారి కన్నులు మెరకలై ఉన్నవి. ఇజ్రాయిల్ ఇంత గొప్ప విశ్వాసం చూడలేదంటే ఇజ్రాయిల్లో లేదనే కదా. ఇజ్రాయిల్లో ఆ విశ్వాసం లేదు, కానీ శతాధిపతి ఒక అన్యుడు ఆ విశ్వాసం పొందుకుంది. కానాను స్త్రీ అన్యురాలు ఆ విశ్వాసం పొందుకుంది. అలాగా విశ్వాసం కర్త అయిన యేసు వైపు మనం చూడాలి. ఆయన వైపు చూసి ఆ రక్షణను పొందుకోవాలన్నమాట. మనం ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేస్తే నువ్వు ఎలాగో తప్పించుకుంటావు. రక్షకుడు ప్రజాపతి ఆ మరణాన్ని జయించి ఇది భూమిగంత నివాసులందరికీ ఆయన వైపు చూసి రక్షణ పొందే అవకాశం చేసింది. హిందువు లేదు, ముస్లిం లేదు, క్రిస్టియన్ లేదు, ఎవరు లేదు, భేదభావం లేదు. అందుకని అన్నాడు, ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు అనే మాట చూస్తూ ఉంటారు. రోమపత్రిక 3:23-24 వచనాలు అన్నాడు, ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించిన మహిమను పొందలేకపోతున్నారు. అయితే కాబట్టి నమ్మువారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందని విమోచన ద్వారా ఉచితంగా నీతిమంతులుగా ఉచితంగా ఇస్తున్నారు. ఇప్పుడు ఏం ఫ్రీ కాస్ట్ కట్టాలి? ఎన్ని ట్యాక్స్లు కడతామండి ఈరోజు మనం? ఎన్నో వేల రూపాయల ట్యాక్స్ పే చేస్తున్నాం. ఉచితంగా ఇచ్చి రక్షణను
నువ్వు నిర్లక్ష్యం చేస్తున్నావు. ఒకసారి గుర్తుపెట్టుకో. సకల జనులకు రక్షకుడు ఆయన. ఈ యొక్క రక్షణ దేవుని యొక్క ఈవంట. ఎందుకు తెలుసా? మనందరికీ తెలిసిన వాక్య భాగం యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వచనంలో అంటాడు, దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడంట. ఎంత అంటే అది షరతులు కొరనటువంటి ప్రేమ, అవధులు లేనటువంటి ప్రేమ. God so loves the world that he gave his one and only son. ఇచ్చేసాడంట తన కుమారుణ్ణి, ఇచ్చేసాడంట. ఆగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించాడు. That he gave his one and only son, begotten son, that whoever believes in him shall not perish but have eternal life. నిత్య జీవాన్ని ఇస్తానికి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఆయన పుట్టిన దినం మనందరం ఒక చరిత్ర అనుకుంటాం, కానీ ఆ దినమే నీ రక్షణకు ప్రారంభ దినం. నీ రక్షణకు ప్రారంభ దినం అనేటువంటి ఆ దినం నుంచి ఆయన రక్షణ విరివిగా వెళ్ళబోయింది. పరిశుద్ధ గ్రంథం ఆదికాండం నుంచి ప్రకటన వరకు రక్షణ అనే మాట మనం చూస్తున్నప్పుడు మరి నా రక్షణ ఎలా ఉంది? ఒకవేళ నీటిలో నువ్వు బాప్తిసం తీసుకున్నా నువ్వు అనుకుంటున్నావేమో, బ్యాప్టిజం తీసుకున్నా నీవు తప్పిపోతూనే తప్పిపోతున్న నిన్ను మళ్ళీ వెదకి రక్షించటానికి, నశించిన దాన్ని వెదకి జక్కయ్య దగ్గరికి వచ్చాడు. జక్కయ్య నువ్వు త్వరగా దిగు అని పేరు పెట్టి పిలిచాడు. జక్కయ్య త్వరగా దిగాడు. ఆయనలో ఉన్న ఆశ యేసు ఎవరో అని చూడగోరాడు. ఆ ఆశను దేవుడు ఆయన దగ్గర తీసుకొచ్చేసింది. ఆశ మనలో ఉండాలి. ఆశ ఎప్పుడైతే దేవుడు చెట్టు కింద ఉండి జక్కయ్య నువ్వు త్వరగా దిగినప్పుడు గబగా వచ్చాడు. అయ్యా నా ఆస్తిలో సగం పేదలకు ఇస్తున్నాను, నేను ఎవరి యొద్దైనా అన్యాయంగా తీసుకుంటే ఎంత ఇస్తున్నాడు? 4 అంతలు మరలా చెల్లిస్తున్నాడు. యేసుప్రభు అన్నాడు, ఇతడు కూడా అబ్రహాముడే, నేడు ఈ ఇంటికి రక్షణ వచ్చింది. నశించిన దానిని వెదకి రక్షించటానికి మనిషి కుమారుడు వచ్చాడంట. నశించిపోతున్న గొర్రెలుగా ప్రతివాడు తనకిష్టమైన త్రోవను తొలగినంట. 53 యెషయా గ్రంథంలో ప్రతివాడు తనకిష్టమైన త్రోవను తొలుగుతున్నప్పుడు ఆ ఇష్టమైనదే మనందరూ తెలుసు. మరి సాతాను ఆది దంపతులకు అక్కడ చూపులకు రమ్యంగా కనబడుతున్న ఆ వృక్షఫలాలను చూపించింది. మనం కూడా సాతాను అనేక వలలో పండుతూ ఉంటాం. చూపులకి వేస్తూ ఉంటాడు, నోటికి వేస్తూ ఉంటాడు, చెవులకి వేస్తూ ఉంటాడు, హృదయానికి వేస్తూ ఉంటాడు. తనకిష్టమైన త్రోవ అంటే మనకిష్టమైన త్రోవ, నీకిష్టమైన త్రోవ, నాకిష్టమైన త్రోవ మనం తిరుగుతూ ఉంటే మనందరి దోషం అతని మీద పడిపోయింది. రక్షకుడి మీద పడి మనానికి స్వరూపం లేకుండా పోయిందంట. సొగసైన స్వరూపం లేదు. ఆ మల్ల కిరీటం పెట్టాడు, పుడిగుద్దులు గుద్దాడు. మరి ఎంతగా దున్నబడిందంట శరీరం, నాగల వల్ల దున్నబడింది. మన కోసమైన శిలువ బలియాగమయ్యి మరి చనిపోయి మరణాన్ని జయించాడు. మరణాన్ని జయించి తిరిగి లేచి నీకు నాకు రక్షణను ఉచితంగా అనుగ్రహించేశాడంట. ఉచితంగా అనుగ్రహించిన ఈ రక్షణ అభయాన్ని చేశాడు. మరణ భయాన్ని తీసివేసాడు. మనందరం మరణ భయంతో చూస్తున్నాం. అలెగ్జాండర్ ది గ్రేట్ మనందరికి తెలిసి గ్రీకు రాజు ఆయన. అలాంటి గ్రీకు చక్రవర్తి ఏం చేశాడంట? చనిపోయిన తర్వాత తన 2 చేతులు శవపేటికి ముందు పెట్టి ఆయన సమాధిని ఎవరు మోసారు తెలుసా? ఎవరు మోసింది? డాక్టర్స్. అంటే ఏంటి? ప్రపంచాన్ని జయించినటువంటి విజేత అన్నటువంటి అలెగ్జాండర్ ది గ్రేట్ మరి మరణాన్ని జయించలేకపోయాడండి. మరణము చూడక బ్రతుకు నరుడెవరు? బైబిల్ కన్నా చేస్తుంది. ఆ మరణాన్ని మరి ఎంతో డబ్బు ఉంది, సంపదను ఎంతో సృష్టించాడు, అనేక రాజ్యాలు జయించుకుంటూ వెళ్ళాడు. మరి ఏదో చిన్న జ్వరం అంట వచ్చింది, చూసారా? జ్వరంగా చనిపోయాడు. మరణాన్ని జయించి తన శవపేటుకుని డాక్టర్స్ మోసుకుంటా వెళ్తే తన 2 చేతులు విశ్వ విజేతను బట్టి అలెగ్జాండర్ ది గ్రేట్ ఒట్టి చేతులతో వెళ్ళిపోతున్నాడని మరి ప్రపంచానికి ఒక సందేశం పంపించాడు. నీవు నేను మరి ఉచితంగా అనుగ్రహించిన రక్షణను నిర్లక్ష్యం చేస్తున్నామేమో. ఆ మరణాన్ని జయించిన దేవాతి దేవుడు నన్ను రక్షించడానికి లోకాన్ని వచ్చాడు. మరి ఆ రక్షణ పొందుకున్న నీవు ఆయనతో పాటు ఆయన రాజ్యంలో ఉండాలంటే నువ్వేం చేయాలో ఆయన భయాన్ని పోగొట్టుతాం. సాల్వేషన్, జాయ్ ఇన్ సాల్వేషన్, రక్షణానందం. దావీదు మహారాజు అంటాడు 51వ కీర్తనలో, చేసిన తప్పుకు పశ్చాత్తాపడుతూ కృంగిపోతూ, అయ్యా నేను పాపం చేశాను, పాపానికి ఏం చేశాడు? హిమము కంటే నన్ను తెల్లగా కడిగయ్యా. హిస్సోపుతో నా పాపం పోవాలంటే హిమము కంటే నన్ను తెల్లగా కడిగయ్యా. నీ రక్షణానందం నాకు మరలా పుట్టించిన ప్రార్థన చేస్తాడు. 51వ కీర్తన 12వ వచనం, నీ రక్షణానందం నాకు మరలా పుట్టించు. ఒకవేళ నువ్వు తప్పిపోయిన గొర్రెల వల్ల నువ్వు తప్పిపోతున్నావు సంఘంలో నుంచి, కానీ ఇంకా అనేక సమస్యలు నువ్వు తప్పిపోవచ్చు. ఈ రాత్రికాలం నా జీవితం ఇంతే, నా బ్రతుకింతే,
నాలో నేను మార్చుకోలేకపోతున్నాను, నా స్వభావం గొంగళి పురుగులాగా ఉందని నువ్వు అనుకుంటే రూపాంతరం అనుభవంలోకి నువ్వు రావాలి. ఈ రాత్రికాల నీ జీవితంలో దేవుడు ఒక అద్భుతం చేస్తున్నాడు. ఆ అద్భుతమే నజరేయుడైన యేసు ప్రభువారు, మన మహాదేవుడు రక్షకుడైన ప్రభు అయిన యేసు ప్రభువారు ఈరోజు నిన్ను రక్షించడానికి వచ్చాడు. తన ఉచితమైన రక్షణ నీకు నాకు అనుగ్రహించాడు. ఆ రక్షణ ఆనందం నీకు మరలా రావాలి. ఆ రక్షణ ఆనందం నీకు కోరుకో. జాయ్ ఇన్ సాల్వేషన్. నువ్వు ఎప్పుడైతే ఆనందాన్ని కోరుకుంటావో, ఆ భరోసా, ఆ అభయాన్ని నువ్వు తీసుకొని ఆయన రాజ్యంలోకి ఉండాలంట. ఎందుకు అనుగ్రహించాడు దశ ఈ రక్షణ? లోకాసు వార్త 1:75 భాగంలో ఆయన సన్నిధిలో మనం ఎలా ఉండాలంట? పరిశుద్ధంగాను నీతిగాను ఉండాలి. ఒకసారి చదవండి, 1:75 ముగించేసాను. 75 లాస్ట్ చదవండి. మనము శత్రువుల చేతిలో నుండి విడిపింపబడి మన జీవిత కాలమంతా నిర్భయమై ఆయన సన్నిధిని పరిశుద్ధంగాను నీతిగాను ఆయన సేవింపననుగ్రహించుటకు ఈ రక్షణ కలుగజేసెను. మరి ఎవరైనా రక్షణ తీసుకుంటే సరిపోదు. నువ్వు ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి, నీతిగా ఉండాలి, నిరపరాధులుగా ఉండాలి. ఆయన మనందరినీ అలాగ తండ్రి దగ్గర నిలబెట్టడానికి మనం పరిశుద్ధుడు, ఆయన పరిశుద్ధుడు, మనం పరిశుద్ధుగా ఉండాలి, నీతిగా నిర్దోషిగా ఆయన సన్నిధిలో ఉండటానికి ఈ రక్షణ మనందరికీ కలగజేశాడు. ఈ రక్షణ పొందిన నీవు ఇదే మిక్కిలి అనుకూల సమయం, ఇదే రక్షణ దినం. దీన్ని మించిపోతే ఈ రాత్రి సాతాను మనల్ని పట్టి గోధుమ వల్లే పంటిస్తుంటుంది. మరి వాకిట పాపం పొంచి ఉందంట. ఆ పాపానికి దాసులు కాకుండా ఆ నిజమైన రక్షకుడైన దేవాది దేవుడి వైపు నువ్వు చూస్తూ ఆ పరుగు పందెంలో ఓపికతో నువ్వు పరిగేయాలి. అలా పరిగెత్తే దేవుడు మనకు ఉచితంగా ఇచ్చిన ఈ రక్షణ తీసుకొని ఆయన రాజ్యంలో నీవు నేను వారసులుగా ఉండాలని మరి కోరుకుంటూ ఇటు అవకాశం ఇచ్చిన మన పాస్టర్ గారికి మీ అందరికీ నా వందనాలు తెలియజేసి నా మాటలు ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సమస్త జ్ఞానమునికి మించిన దేవుని సమాధానం యేసుక్రీస్తు వల్ల మీ హృదయములకు తలంపులకు కావలి ఉండును గాక. దహన బలి నీకు ఇష్టము, మరియు దైవ బలులు విరిగిన ఆత్మాయి. యెహోవా దేవా విరిగి నలిగిన నాటి హృదయం బలక్షము చేయవు. నీ కటాక్షముతో సియోనుకు ఇప్పుడే నెరవేరును మేలు చేయుము. రాగడముగను యెరూషలేమునకు ప్రాకారములను కట్టింతుము. అంతటా నీతి యుక్తములో బలులు యాగములు సర్వాంగహోమము. ఎందు ఇష్టమౌ బలిపీఠము మీద ఎన్నో కోడెల జనుల పేతురు. దహన బలి నీకు ఇష్టము, మరియు దైవ బలులు విరిగిన ఆత్మాయి. దయచేసి కూర్చోనండి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనకి దైవ సందేశాన్ని అందించినటువంటి ప్రియ సహోదరుడు వై సతీష్ కుమార్కి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. రేపు మండే మనకి వాక్యాన్ని అందించేవారు శ్రీమతి పి హెలెన్ రాణి గారు. సోమవారం మండలకాల ధ్యానంలో మనకి వాక్యాన్ని అందిస్తారు. ఈ విషయాన్ని గమనించవలసిందిగా
ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. అదేవిధంగా ఈ మండల కాల ధ్యానాలలో మరి ఆఫరింగ్స్ చైర్స్ ఇచ్చినటువంటి వారి వివరాలు గమనించవలసిందిగా మనవి చేస్తూ ఉన్నాను. మేడిద యేసుపాదం గారు, రాణిమ్మ గారుల కుటుంబం కమ్యూనియన్ కొరకు 1000 రూపాయలు ఇచ్చారు. వేపూరి కమల్ జోస్నా ఫ్యామిలీ 3 బాటిల్స్ ద్రాక్ష రసాన్ని ఇచ్చారు. కనపర్తి ఇసాక్ గారు ఐక్యనగర్ శాన్వి ల్యాబ్ వాస్తవ్యులు, శాన్వి ల్యాబ్ ఓనర్స్ ఐక్యనగర్ వాస్తవ్యులు 12 కుర్చీలు ఇచ్చారు. దేవరపల్లి దావీదు గారి ఫ్యామిలీ 25 కుర్చీలు ఇచ్చారు, ఐరపేట వాస్తవ్యులు. దేవరపల్లి భూషణ్ గారు 12 బాటిల్స్ మరి కమ్యూనియన్ కొరకు ఇచ్చారు, వారికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. మధు జోసఫ్ గారు 2 బాటిల్స్ ఇచ్చారు, ఓ ప్యాకెట్ వైన్ వేపర్స్ ఇచ్చారు, వారికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా లీలాదాస్ గారు ఎదులపల్లి వాస్తవ్యులు, దేవి స్వాతి వారి కుమార్తెలు గంగాధర్ అలాగే అల్లుడు హరి, ఈ ఫ్యామిలీ చైర్స్ కొరకు 20,000 రూపాయలు మరి కుర్చీల కొరకు ఇచ్చారు, వారికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. చొక్క బ్యోలా ఫ్లారెన్స్ వైఫ్ ఆఫ్ జి పుష్పరాజు గారు శృంగారపేట వాస్తవ్యులు 50 కుర్చీలు ఇచ్చారు. జి కొండలరావు గారు 5 బాటిల్స్ మరి ద్రాక్ష రసం ఇచ్చారు, ఆనందపేట వాస్తవ్యులు, వారికి వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. అదేవిధంగా మరి మండల కాల ధ్యానాలు చక్కగా జరిగించబడటానికి ప్రతి ఒక్కళ్ళు కూడా మీ వ్యక్తిగతమైన ప్రార్థనలో మరి జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాను. మైదానంలో ఉన్న చైర్స్ తీసుకెళ్ళిన వాళ్ళు మరి కొంచెం హ్యాండిల్గా తెచ్చి షెడ్లో వేస్తే మంచిది. అలాంటి జరిగినప్పుడు సెక్షన్స్ ఖచ్చితంగా చైర్స్ వేయాలి. ఎందుకనంటే ఈ కొత్త ఇచ్చిని ఇలా మధ్యాహ్నం 12 గంటలకు చూస్తే ఎండలో అంతే ఉండిపోయినాయి, ఎండకెండి మంచుకు తడిసి పాడైపోతాయి. కనుక ఈ బాధ్యత ఖచ్చితంగా సెక్షన్స్ తీసుకోవాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాను. పాస్టర్ గారు కూడా మనం ఏంటంటే పాఠాలు చదివేవాళ్ళు పురుషులు స్త్రీలు చదవాలి. టికెట్ కొనుక్కున్న పురుషులేమో ఇప్పుడు ఆర్టీసీ బస్సులో నిలబడుతున్నాం, స్త్రీలేమో కూర్చుంటున్నారు కుర్చీలు బాగా సీట్లలో. అందరు స్త్రీలే చదువుతున్నారు, మరి పురుషులకు ఎప్పుడు అవకాశం? కనుక ఇద్దరికి సమానంగా ఇవ్వండి, ఒక పాఠం జెంట్స్కి ఒక పాఠం లేడీస్కి ఇవ్వండి. ఈ విషయాన్ని గమనించవలసిందిగా ప్రేమతో మనవి చేస్తూ ఉన్నాను. చివరి ప్రార్థన, ప్రభు ప్రార్థన దీవెన కొరకు మోకరించగలిగిన వారు మోకరించండి, ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థింతుము. పరిశుద్ధుడు అయిన మా తండ్రి, ప్రేమ స్వరూపి, మీ ఘనమైనటువంటి నామానికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను దేవా. ఈ పగటి వేళంతా మీ కృప మాతో ఉంచి మండలకాల ధ్యానాల్లో 10వ దినములోనికి మమ్మల్ని అందరినీ కూడా ప్రవేశపెట్టినటువంటి గొప్ప దేవుడువు. చేరిన మేము మిమ్మల్ని కీర్తనల ద్వారా స్తుతించాం, ఆరాధన ద్వారా మీరు మహిమనొందారు. మీ దాసులను మీ పక్షంగా నిలువబెట్టుకుని మాట్లాడినటువంటి వాక్యము కొరకై మీ కృతజ్ఞతలు. విత్తబడిన వాక్యము ప్రతి బిడ్డ జీవితములో నీరు కట్టి ఫలించుటకై వాక్యానుసారమైన జీవితాన్ని బిడ్డలు కలిగి జీవించుటకు కృప దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ ఆరాధనలో తలలో ఉంచినటువంటి బిడ్డలందరి కొరకై పేరు పేరున ప్రార్థిస్తూ ఉన్నాం. వీరిని వీరి కుటుంబాలను మీరు దీవించి ఆశీర్వదించండి. మసైడ్ మార్క్స్ దేవాలయం కలిగినటువంటి కుటుంబాలను మీ పాదాల చెంతకు తీసుకొస్తా ఉన్నాం. అదే రీతిగా చీరాల పట్టణంలో విశేష జనాంగాన్ని మండలకాల ధ్యానాల్లోనికి మీరు నడిపిస్తున్నటువంటి గొప్ప దేవుడువు. ఈ ఆరాధనలో ప్రభువా మిమ్మల్ని కీర్తనల ద్వారా స్తుతించిన మా సంఘ కోయర్ బృందాన్ని మీరు దీవించండి. సంగీతాన్ని అందించినటువంటి మీ ప్రియకుమారుని మీ కృపలో జ్ఞాపకం చేసుకునండి. విశేషంగా మా సంఘంలో ఉన్నటువంటి సండే స్కూల్ బిడ్డలు, యవన బిడ్డలు, స్త్రీలు, పురుషులు, వృద్ధుల కొరకై ప్రార్థిస్తూ ఉన్నాం. ఇంతకాలము మీ కృపలో కాచినటువంటి దేవుడు బిడ్డల అవసరతలు తోడుగొండి కృప చూపించండి. బలహీనతలు తోడుగొండి బలాన్నిచ్చి పరిపూర్ణమైన ఆరోగ్యము కొరకై మీ సన్నిధిలో వేడుకుంటూ ఉన్నాం. పరీక్షలు రాస్తున్నటువంటి బిడ్డలకు సమయోచితమైనటువంటి జ్ఞానమును, తెలివిని, వివేచనను, ఆరోగ్యాన్ని మీరు అనుగ్రహించండి. బిడ్డలు ఏ అవసరతలు అయితే ప్రభు మీ సన్నిధిలో ఉపవాసముల నుండి కన్నీరు విడిచి ప్రార్థిస్తూ ఉన్నటువంటి వారుగా ఉన్నారు,
బిడ్డల అవసరతలు ఎరిగినటువంటి దేవుడువు మీ కృపలో జ్ఞాపకం చేసుకునండి. బిడ్డలకు కావలసిన ఆరోగ్యమును స్వస్థతను మీరు అనుగ్రహించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ మండలకాల ధ్యానాల్లో మరి కమ్యూనియన్ కొరకై కానుకలు అర్పిస్తున్నటువంటి బిడ్డల కొరకై ప్రార్థిస్తూ ఉన్నాం. మరి చైర్స్ బహుకరిస్తున్నటువంటి కుటుంబాలను మీరు దీవించండి. వారు మీ సన్నిధానములు ఖర్చు చేసినటువంటి దానికంటే కూడా రెట్టింపు అయినటువంటి దీవెన ఆశీర్వాదములు వారితో ఉంచమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఈ ఆరాధన ముగించుకుని మా బిడ్డల వారి గృహాలకి తిరిగి వెళ్ళనేండుగా ఈ రాత్రి వేళ మంచి విశ్రాంతినిచ్చి వేకునే పునరుత్థాన దినాన మీ సన్నదిలో మిమ్మల్ని స్తుతించే భాగ్యాన్ని మా జీవితాలకు మీరు అనుగ్రహించమని సమస్త మనవులు సంఘపక్షంగా మీ చేతులకు అర్పిస్తూ యేసు నామములో ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి, ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, మీ నామం పరిశుద్ధపరచబడుగాక, మీ రాజ్యము వచ్చుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరుచున్నట్లు భూమి అందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధము చేసిన వారిని మేము క్షమించిన ప్రకారం మా అపరాధములను క్షమించుము. శోధనలోనికి తేక దుష్టుని నుండి మమ్మలను తప్పించుము. రాజ్యమును శక్తియు మహిమయు నిరంతరమును నీవే ఉన్నవి. ఆమేన్. ప్రభు నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. ప్రభు నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. ప్రభు నీ మీద తన సన్నిధి కాంతిని ఉదయింపజేసి నీకు సమాధానము కలుగచేయునుగాక. సిలువ చేత చేరిన నాడు కలుషములను కడిగి వేయు పపీరావా పాపము విడచి పరిశుద్ధుల విందులో చేరా పాపుల గదిని పరికించితివా, పాపుల గదిని పరికించితివా. పాతాళమే వారి అంతము, పాతాళమే వారి అంతము. సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగి వేయు. పౌలు వలెను శీలా వలెను, పౌలు వలెను శీలా వలెను సిద్ధపడిన భక్తుల చూచి, సిద్ధపడిన భక్తుల చూచి సిలువ చెంత చేరిన నాడు కలుషములను కడిగి వేయు. అందరికీ వందనాలండి. థ్యాంక్ యూ వెరీ మచ్.